హలో బాబాయ్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అయితే ఇవాళ ఇరుముడి సినిమా రిలీజ్ కదా. నాకు ఫస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను చూడండి. సినిమా మాత్రం వేరే 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 లెవెల్ అంతే. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఫస్ట్ థింగ్, సెన్సిటివ్ సబ్జెక్టు ఎవరు హర్ట్ చేయకుండా ఒక మంచి స్టోరీ లైన్ రాసుకొని దాంట్లో దీన్ని పెట్టేసి ఒక వైబ్ క్రియేట్ చేస్తారు చూసావా, దట్ ఈస్ కాల్డ్ సినిమా. ఇది ఒక ప్యూర్ సినిమా భయ్య. థియేటర్కి వెళ్తే నువ్వైతే ఒక సంథింగ్ ఫీల్ ఉంటుంది కదా, ఒక తెలియని ఒక గుడ్ వైబ్స్. అంటే టెంపుల్కి వెళ్తాం కదా మనం. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మనసుకి తెలియకుండానే ఒక ప్రశాంతత, ఏదో చూస్తున్నామనే ఒక మనసుకు ఒక సంతోషం ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సినిమా చూస్తున్నంతసేపు. సో సినిమాలో ఇంకా రవితేజ అన్న గురించి మాట్లాడాలంటే, రవితేజ అన్న ఈజ్ డిఫరెంట్ లెవెల్ నవ్వు. ఎందుకంటే ఒక సెటిల్డ్ యాక్టింగ్, వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు అనమాట సినిమాలో మాత్రం. ఇంకా శివ నిర్వాణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను మంచి రైటర్, కాకపోతే కొన్ని సబ్జెక్ట్స్ అటు ఇటు అవ్వడం వల్ల అలా జరిగింది. కానీ ఈ సినిమాకి మాత్రం అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా క్లియర్ వ్యూతో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనే క్లియర్ వ్యూతో సినిమా తీశాడు. ఇంకా నాకు విజువల్స్ అయితే వేరే లెవెల్. ఇంకా ద మోస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా నిలబడడానికి కూడా అతను ఒక కారణము. సో దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ జీవి ప్రకాష్. సో హీ సెట్ ద స్టాండర్డ్స్ విత్ హిస్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్. ఇది ఒక పీక్ ఎలివేషన్ లాగా పెట్టేశాడు అనమాట సినిమాకి. నాకు తెలిసి జీవి ప్రకాష్ తర్వాత ఇంకెవడు ఇవ్వడేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట థియేటర్లో. ఆ రేంజ్ ఆఫ్ పెట్టాడు అనమాట. ఇంకా సాంగ్స్, ఆ వైబ్, థియేటర్లో ఒక గాడ్ ఫీల్, ఒక ఆరా అనేది నీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అక్కడ. అయ్యప్ప స్వామి ఆరా అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఎప్పుడైనా కార్తీక మాసాలు చూసేసి పండ్ర భజనలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళారు అంటే మీకు తెలుస్తుంది ఆ మెట్లు పూజ వైబ్ ఎలా ఉంటుంది, ఆ గాడ్ వైబ్స్ ఎలా ఉంటాయి, ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉంటాయని. ఆ రేంజ్ ఆఫ్ థింగ్ అనేది నాకు ఇక్కడ థియేటర్లో కనిపించింది. నాకైతే మైండ్ తెలియకుండానే ఒక సంతోషం వచ్చేస్తుంది బాడీకి. ఎంతకంటే ఏం కావాలో సినిమా చూస్తున్నప్పుడు మన థియేటర్ని గాడ్లా ఫీల్ అవుతాం టీఎఫ్ఐలో. సో అలాంటి థియేటర్లో గాడ్ సినిమా పడింది, ఇంకెలా ఉంటుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు వేరే లెవెల్ అనిపించింది. నాకు అందువల్లే సినిమా అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ వైజ్, ఇంకా యాక్టర్స్ అందరూ సూపర్ సెటిల్డ్ యాక్టింగ్ చేశారు. సో పాప అయితే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు చూస్తున్నాను సేపు తను నటించట్లేదు, షీ జస్ట్ లివ్ ఇన్ హిస్ క్యారెక్టర్ అనే రేంజ్లో ఉందన్నమాట అమ్మాయి యాక్టింగ్ అయితే. సో ఇంకా ఓవరాల్గా సినిమా అయితే వేరే లెవెల్. అయితే మీరైతే ఖచ్చితంగా చూడాలనుకుని, ఒక తెలియకుండా మీకంటే ఒక ప్రశాంతత కావాలనుకుంటే మీ పక్కన ఉండే థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి. సో ఇది నా ఒపీనియన్. సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే చాలా రిఫ్రెష్ఫుల్ మైండ్తో బయటకు వచ్చాను. అది మెయిన్ పాయింట్ నా రివ్యూలో. సో ఈ సినిమాకి అందరూ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఏదో అయ్యప్ప స్వామి ఆయన సినిమాని ఆయన తీసుకున్నాడు అన్నట్టు ఒక క్లియర్ వ్యూ అనేది ఉంది సినిమాకి. అంటే ఇది కొందరు క్లమ్జీ చేస్తారు భయ్య, దేవుడి పేరు పెట్టుకొని కూడా. సో అలా కాకుండా ఎంతవరకు దేవుడిని ఉంచాలి, ఎంతవరకు స్టోరీ నడవాలి అనే ఒక పాయింట్ అయితే ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది నాకు. సో టేకింగ్ అనేది చాలా బాగుంది. అందువల్ల నా రేటింగ్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పీస్ఫుల్ మూవీ, మైండ్ రిఫ్రెష్ అవుతుంది వెళ్ళారు అంటే. ఒక ఆరా అనేది నీకు తెలియకుండానే ఫామ్ అవుతుంది అంతే. అది నా రివ్యూ భయ్య. అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్. నెక్స్ట్ సినిమాతో మళ్ళీ కలుద్దాం.